May God's name be glorified. ప్రభు యొక్క నామము మహింపరచబడిన గాక. I thank God once again for having given us this opportunity to come together in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధానానికి మనందరం కలిసి చేరి రావడానికి దేవుడు మనకు దయచేసిన మరొక తరుణాన్ని బట్టి ఆ దేవదేవుని నేను స్తుతిస్తా ఉన్నాను. This morning we have a little long time. ఈ యొక్క ఉదయకాలం వేళ కొంత ఎక్కువ సమయాన్ని మనం గడుపుదాం. Long messages are very dangerous దీర్ఘ ప్రసంగాలు చాలా ప్రమాదకరం. because people will start sleeping. ఎందుకంటే ఎప్పుడైతే దీర్ఘ ప్రసంగాలు ఉన్నాయో ప్రజలు నిద్రపోవడం ప్రారంభం చేస్తారు. Once a pastor was preaching a very long message. ఒకసారి ఒక పాస్టర్ గారు చాలా దీర్ఘమైన ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాడు. And when pastor went on preaching, people started sleeping. పాస్టర్ గారు అలా చెప్తానే ఉన్నాడు, ప్రజలు మాత్రం నిద్రపోతా ఉన్నారు. Pastor saw that many are in drowsiness. చాలా మంది మత్తుగా ఉంటాం ఆ పాస్టర్ గారు గమనించి, And so suddenly pastor asked a question. అందుకని వెంటనే పాస్టర్ గారు ఏం చేశారంటే అక్కడ ఉన్న ప్రజలందరినీ ఒక ప్రశ్న అడగడం మొదలెట్టాడు. Those who are sure that you will go to heaven, please stand up. మీలో ఎవరైతే పరలోకానికి వెళ్తారు అని మీరు ఖచ్చితంగా నమ్ముతా ఉన్నారో దయచేసి అట్టివారు మీరు నించోండి అని చెప్పాడు. Many people stood up చాలా మంది నించున్నారు, because they all want to go to heaven. ఎందుకంటే వారందరూ కూడా పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు. Then the next question comes. రెండో ప్రశ్న ఆయన అడగడం మొదలెట్టాడు. Those who are sure that you will go to hell, please stand up. ఎవరైతే నరకానికి వెళ్తారని మీరు ఖచ్చితంగా భావిస్తున్నారో దయచేసి మీరు నించోండి అని ఆయన అడిగాడు. One gentleman stood up. ఒక వ్యక్తి నించున్నాడు. He knew that it is a matter of going somewhere. అతనికి తెలుసు ఏదో ఒక చాటికి వెళ్ళే విషయానికి సంబంధించిన ప్రశ్న అని. Anyway, he stood up. ఎలాగైతేనే అతను నించున్నాడు. He looked around ఆ చుట్టూ చూశాడు, and nobody was standing there. మిగతా వారు ఎవరు కూడా నిలబడలేదు, తన ఒక్కడే నిలబడి ఉన్నాడు. Only he was standing. అతను ఒక్కడే నిలబడి ఉన్నాడు. Then he said, అప్పుడు ఇతను అనుకున్నాడు, Pastor, పాస్టర్ గారు, only we both are standing here. పాస్టర్ గారు కేవలం మన ఇద్దరం మాత్రమే నించొని ఉన్నాం ఇక్కడ. Only we both are standing here. మన ఇద్దరం మాత్రమే నించొని ఉన్నాం. So wherever we go, we will go together. సరే ఎక్కడికి వెళ్ళినా మన ఇద్దరం కలిసే వెళ్తాం అని తెలియజేశాడు. So this morning I think such a situation will not happen here. ఈ ఉదయకాలం వేళ అటువంటి సంఘటన ఏమీ జరగదని నేను అనుకుంటా ఉన్నాను. So be alert. కనుక మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. I am going to preach about the same thief. నిన్నటి వల్లే ఆ దొంగ గురించే నేను ఈ రోజు కూడా చెప్పబోతా ఉన్నాను. Sometimes you may be thinking, what is there to preach about a thief? మీరు కొన్నిసార్లు అనుకోవచ్చు ఆ దొంగ గురించి, ఆ నేరస్తుల గురించి మనం మాట్లాడుకోవడానికి ఏముంది. I have a lot of things to preach about this thief. ఈ యొక్క దొంగల గురించి చెప్పడానికి, దొంగ గురించి చెప్పడానికి నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. Why? Because ఎందుకంటే right from Adam till the Lord Jesus Christ, ఆదాము నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు only one man has gone to paradise with Jesus. ఒక్క మనిషి మాత్రమే యేసుక్రీస్తు ప్రభుతో కూడా పరదేశుకు వెళ్ళిన వ్యక్తి. We don't see any other person going to paradise apart from this repentant thief. ఈ వ్యక్తి కాకుండా మరెవరూ కూడా పరదేశుకు వెళ్ళినట్లుగా మనం లేఖనాలను చూడలేం. In the Old Testament we see Enoch and Elijah who went to heaven. మనము పాత నిబంధన గ్రంథంలో హానోకు, ఏలియాను చూడగలం, వాళ్ళు పరలోకానికి వెళ్ళారు. But here we see a repentant thief goes along with our Lord. ఇక్కడ ఒక మనం పశ్చాత్తాపమైన దొంగను చూస్తా ఉన్నాం. ఇతను మన ప్రభువైన యేసుక్రీస్తు కలిసి పరదేశికి వెళ్ళిన అనుభవాన్ని చూస్తా ఉన్నాం. What a wonderful experience it would have been. అతనికి ఎంత అద్భుతమైన అనుభవం కలిగి ఉన్నాడు. Sometimes we call people, oh, he is a thief. మనం కొన్నిసార్లు ప్రజలను పిలుస్తూ ఉంటాం, అతను ఒక దొంగ అని, he is a fraud, అతను ఎంతో మోసకార్యని. But only thief has gone to paradise. Remember that very కానీ well. ఒక విషయాన్ని గుర్తించండి, ఆ వ్యక్తి మాత్రమే పరదేశకు వెళ్ళాడు. Nobody else has gone to paradise along with the Lord. Finally, this only thief. యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా పరదేశకు వెళ్ళిన వ్యక్తి మరెవరూ లేరు, కేవలం ఈ దొంగ మాత్రమే ఉన్నాడు. And another thing is there. ఇంకొక దొంగ ఉన్నాడు. This thief had only a very limited time on earth to live as a spiritual man. ఈ యొక్క దొంగకి ఒక ఆత్మీయ సంబంధమైన వ్యక్తిగా ఈ లోకంలో జీవించడానికి కేవలం పరిమితమైన సమయం మాత్రమే ఉంది. How many hours he had as a spiritual man? ఒక ఆత్మీయ సంబంధమైన వ్యక్తిగా అతనికి ఈ భూలోకంలో ఎన్ని గంటలు జీవించాడు? Maximum 3 hours.
కేవలం 3 గంటలు మాత్రమే. He came to the knowledge of Christ only on the cross. కేవలం యేసుక్రీస్తు ప్రభు గారిని గురించిన ఆ జ్ఞాన సంబంధమైన విషయంలోకి ఆ యొక్క శిలువ మీద మాత్రమే యేసుక్రీస్తు గారి గురించి తెలుసుకున్నాడు. His spiritual life was only for 3 hours. అతని ఆత్మీయ జీవితం కేవలం 3 గంటలు మాత్రమే. And those 3 hours he spent in between heaven and the earth hanging on the cross. ఆ 3 గంటలు కూడా అతను ఆకాశానికి భూమికి మధ్య శిలువ మీద వేలాడుతూ తన సమయాన్ని గడిపాడు. And he had a very special experience of Calvary with our Lord. అంతేకాదు అతనికి యేసుక్రీస్తు ప్రభుతో కలిసి ఆ కలువరి గిరి పైన ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంది. And suppose he had come out of the cross, ఒకవేళ శిలువ పై నుంచి బయటికి వచ్చుంటే, just like anybody else, he would not have gone to paradise and he would have been disqualified like any other people. ఒకవేళ అతనికి మిగతా వారి వల్లే అతనికి ఎంత మాత్రం కూడా పరదేశ అనుభవం ఎంత మాత్రం ఉండేది కాదు. అతను కూడా కేవలం ఒక నామ మాత్ర వ్యక్తిలానే ఉండేవాడు. So we have yesterday seen the only prayer that he offered before the Lord. గత దినం మనం చూసాం యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ శిలువ మీద నుంచి ఆయన చేసిన ప్రార్థనను మనం గమనించాం. In Gospel of Luke chapter 23. లూకా సువార్త 23వ అధ్యాయం. We will come to that. మనం ఆ వాక్య భాగం దగ్గరికి వద్దాం. Gospel of Luke chapter 23 verse 42. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. Lord, remember me when you come into your kingdom. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను మనను. Yesterday I said this was one of the smallest prayers in the Bible. గత దినాన నేను మీకు జ్ఞాపకం చేశాను బైబిల్లో లిఖితం చేయబడిన చిన్న ప్రార్థనలలో ఇది ఒకటి. And simply he says remember me. కేవలం ఆయన ఏమని చెప్తున్నానంటే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొను అని చెప్తా ఉన్నాడు. If people don't remember us, definitely there is no use. ఒకవేళ ప్రజలు మనల్ని గుర్తించుకోకపోతే దానివల్ల మనకు ఎంత మాత్రం కూడా ఉపయోగం లేదు. If some great people remember us, it's a great thing, right? ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి మనల్ని జ్ఞాపకం చేసుకుంటే గుర్తుంచుకుంటే అది ఎంతో గొప్ప విషయం. Yesterday I said he prayed, Lord, remember me. గత దినాన్ని నేను జ్ఞాపకం చేశాను అతను ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు. Not immediately. ఇప్పుడే కాదు, వెంటనే కాదు. Lord, you take years and years in order to remember me. ప్రభువా నువ్వు సంవత్సరాలు తీసుకో కానీ ఒక విషయం మాత్రం ప్రార్థన చేస్తా ఉన్నాడు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అని. Well, you take centuries after centuries, then you remember me. సంవత్సరాలు వందల సంవత్సరాలను తీసుకో కానీ నన్ను మాత్రం జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తా. Only one condition. ఒకే కారణం. Only one condition is there. కేవలం ఒక కారణం మాత్రమే ఉంది. You remember when you come into your kingdom. నువ్వు నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంటే నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తా ఉన్నాడు. Last so many years he was living in darkness. అనేక సంవత్సరాలుగా తన యొక్క మునుపు జీవితాన్ని గమనించినట్లయితే అతను చీకటిలో ఉన్నాడు. We know that the service of the thief is mostly in the darkness, in the night. అతని జీవిత కాలం అంతా కూడా ఎక్కువ కాలంగా చీకటిలోనే గడిపాడు. Of course nowadays we have daylight thieves also. ఈ రోజులో మనం గమనించినట్లయితే పగటి కాలం దొంగతనాలు చేసే దొంగలు కూడా ఉన్నారు. But mostly thieves prefer to strike in the night. సాధారణంగా దొంగలు ఎప్పుడు దొంగతనం చేయాలనుకుంటారంటే రాత్రులు లేకపోతే చీకట్లో దొంగతనాలు చేయాలనుకుంటారు. So their life is full of darkness. వారి జీవితం అంతా కూడా చీకటితో నింపబడింది. Even when he was dying, he was in darkness. అతను చనిపోయే సమయంలో కూడా అతను చీకటిలోనే ఉన్నాడు. We read there was darkness from 6th hour unto the 9th hour. అక్కడ నుంచి మనం చూసినాం 6 గంటల నుంచి 9 గంటల వరకు అక్కడ చీకటి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. Those 3 hours were the hours of darkness. ఆ 3 గంటలు కూడా ఎంతో చీకటితో ఉన్న సమయం. But in the midst of darkness he was able to see Christ who was hanging in the middle. కానీ ఆ చీకటి మధ్యలో ఆ యొక్క మధ్యలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని ఈ దొంగ చూడగలిగాడు. Even in this darkness he had a great vision about the kingdom of God. అంతేకాదు ఈ చీకటి మధ్యలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యాన్ని గురించి అతను గొప్ప దర్శనం కలిగి ఉన్నాడు. It was not an easy thing for a man who was hanging on the cross to have a vision about the kingdom of God at that time. శిలువ మీద వేలాడుతున్న వ్యక్తికి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని గురించిన ఆలోచన కలిగి ఉండటం అనేది అది సామాన్యమైన విషయం కాదు. When we are in pain and agony,
మనం ఎంతో వేదనలో శ్రమలో ఉన్నప్పుడు, when we are in suffering, మనము శ్రమల్లో ఉన్నప్పుడు, and when we are in tears, మనము కన్నీళ్లతో ఉన్నప్పుడు how can we have a vision about the kingdom of God? దేవుని రాజ్యాన్ని గురించిన ఆలోచన మనం ఎలా కలిగి ఉంటాం? That also, the death was a reproach in the midst of all people. అంతేకాదు అనేక మంది ప్రజల మధ్య నిందలు వేస్తూ అతను చనిపోబోతా ఉన్న సమయంలో, In such an occasion, on the cross, he is looking unto heaven and is seeing a vision about the kingdom of God. అట్టి పరిస్థితుల మధ్య అతను యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆలోచన చేస్తున్నాడు. అంతేకాదు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. Sometimes when we get sick, ఎప్పుడైనా మనము అనారోగ్యానికి గురైనప్పుడు, when we are in pain, మనము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, we even find it difficult to pray, right? కొన్నిసార్లు అసలు మనం ప్రార్థన చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతా ఉంటాం కదా. Lord, what is this? Lord, what is this? ప్రభువా ఏంటిది, ఎందుకు ఇలా జరిగింది? Lord, I am a servant of the Lord, I am suffering. ప్రభువా నేను నీ సేవకుడు, నేను నీ బిడ్డను, కానీ నేను ఇప్పుడు శ్రమ పడతా ఉన్నాను. There will be no mind to pray. మనం ప్రార్థన చేసుకోవడానికి మనసు రాదు. And sometimes we question God. కొన్నిసార్లు మనం దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. Please don't do that. అలాంటి పనులు ఎంత మాత్రం చేయొద్దు. Look at the repentant thief. ఇక్కడ పశ్చాత్తాపమైన దొంగను చూడండి. No complaints. అతను ఎంత మాత్రం కూడా ఫిర్యాదులు చేయట్లేదు. No grudges against the Lord. ఎంత మాత్రము దేవుని మీద ఆయాసపడట్లేదు. He simply says, I am deserved to die on this cross. అతను కేవలం ఒకే మాట చెప్తా ఉన్నాడు, ఈ యొక్క శిలువ మీద నేను కూడా నీతో పాటు చనిపోబోతున్నానని తెలియజేస్తా ఉన్నాడు. He forgot about his past. అతని యొక్క గతాన్ని మర్చిపోయాడు. He does not remember his family here. అతని యొక్క కుటుంబాన్ని గురించి అతను ఎంత మాత్రం కూడా గుర్తు చేసుకోలేదు. And he simply said, I am unworthy to live in my life. అతను కేవలం ఒక విషయం మాత్రమే చెప్తా ఉన్నాడు, నేను ఇటు జీవితంలో జీవించడానికి నేను అనర్హుడను అని తెలియజేస్తా ఉన్నాడు. How many of us are able to see our disqualifications in life? ఎంతమంది తమ జీవితంలో తమ యొక్క అయోగ్యతలను గమనించగలరు? We all feel that we are qualified people, right? చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే మనం యోగ్యులం అని అనుకుంటా ఉంటాం. Sometimes we feel that none are better than me. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే నాకంటే యోగ్యులు ఎవరూ లేరు అని అనుకుంటా ఉంటాం. Sometimes we feel that I am the best man in my church. నా సంఘంలో నేనే అందరికంటే ప్రయోజనకరమైన వ్యక్తిని అని మనం అనుకుంటా ఉంటాం. All others are not so good as I am. నాలాగా మిగతా వారు అంత ప్రయోజనకరులు కాదు, యోగ్యులు కారు అని మనం అనుకుంటా ఉంటాం. But here we have a humble man who totally surrendered his life to the Lord and to the cross. కానీ ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తాం. అతను ఎంతవరకు తగ్గించుకున్నాడు, ఎంతో తగ్గించుకున్న వ్యక్తి తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి తను సమర్పించుకున్నాడు ఆ శిలువ మీద నుంచి. Having a vision about the kingdom of God on the cross was almost an impossible thing. అసలు ఒక శిలువ మీద నుంచి దేవుని రాజ్యాన్ని గురించిన ఆలోచన, దేవుని రాజ్యాన్ని గురించిన దర్శనం కలిగి ఉంటాం అనేది అసాధారణమైన విషయం. But he saw a vision about the kingdom of God. కానీ అతను దేవుని యొక్క రాజ్యాన్ని గురించిన ఆలోచన అతను కలిగి ఉన్నాడు. He believed that there would be a kingdom in future. అతను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నమ్మాడు, భవిష్యత్తులో ఒక రాజ్యం ఉండబోతుంది అనే విషయాన్ని He నమ్మాడు. believed that there would be, if there is a kingdom, there would be a king also. ఒకవేళ రాజ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజు ఉంటాడు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఎరిగాడు. My Lord, you are going to be my king there. అతను అంటా ఉన్నాడు, ప్రభువా ఆ రాజ్యంలో నువ్వే రాజువు నాయన అని తెలియజేస్తా ఉన్నాడు. Today you are dying on the cross. ఈ రోజు నువ్వు సిలువలో వేలాడుతూ ఉండవచ్చు, But this is not the end of your life. కానీ నీ యొక్క జీవితానికి ఇది ముగింపు ఎంత మాత్రమూ కాదు. You have a life crossing the cross. ఆ యొక్క సిలువను దాటి వెళ్ళగలిగిన అనుభవం నీకుంది. You have a life crossing the cross. సిలువను అధిగమించే అనుభవం నీకుంది. Oh, what a great thing it is. అబ్బా ఇది ఎంత గొప్ప విషయం. Marvelous light has come to this man. ఈ యొక్క వ్యక్తికి ఒక అద్భుతమైన జీవితం కలిగి ఉన్నాడు. In 1 Peter chapter 2 verse 9 we read, we have been called out of darkness into the marvelous light. మనము 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలువబడ్డారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలం. We shall read it. దయచేసి చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. Yes, we have become a peculiar people by being called out of darkness into the marvelous light.
మనము చీకటిలో నుంచి పిలువబడి మనము శ్రేష్టమైన వ్యక్తులమయ్యాం. దేవుని ఈ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావడం ద్వారా దేవునికి ప్రియమైన పిల్లలమయ్యాం. This repentant thief understood this great truth of the scripture. అంతేకాదు ఈ యొక్క పశ్చాత్తాపడిన దొంగ ఈ యొక్క గొప్ప సత్యాన్ని అతను ఎరిగాడు. Even after living a spiritual life for 40 years, 50 years, sometimes we lack a vision about the kingdom of God in our life. కొన్నిసార్లు మనం 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ ఉంటాం, కానీ మనము దేవుని రాజ్యాన్ని గురించిన స్పష్టమైన అవగాహన, ఆలోచన, దర్శనాన్ని ఎంత మాత్రము లేకుండా ఉన్నాం. Sometimes our vision is very poor. కొన్నిసార్లు మన దర్శనం చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంటుంది. If I remove this specs, ఒకవేళ నా కళ్ళజోడు తీసినట్లయితే I can see you, నేను మిమ్మల్ని చూడగలను, but not very clearly. కానీ స్పష్టంగా చూడలేను. I cannot see your face very clearly. మీ యొక్క ముఖాలను నేను ఎంతో స్పష్టంగా చూడలేను. Why? Because ఎందుకనగా without this specs my vision is less. ఒకవేళ నాకు స్పెక్స్ లేకపోతే నా చూపు మందగిస్తుంది. Without specs I can see the Bible, స్పెక్స్ లేకుండా నేను బైబిల్ను చదవగలను, but I cannot read Bible. నేను బైబిల్ను చూడగలను కానీ బైబిల్ను చదవలేను. That means my vision is less. ఏందనగా నా చూపు తగ్గిపోయింది. అక్కడ Sometimes we have short vision, sometimes we have long vision. కొన్నిసార్లు మనకు ముందు కొంచెం మాత్రమే మనం ఆలోచన కలిగి ఉంటాం, కొన్నిసార్లు ఏమో దీర్ఘకాలమైన ఆలోచనలు కలిగి ఉంటాం. Repentant thief had a long vision about the kingdom of God. ఆ యొక్క పశ్చాత్తాపడిన దొంగకు దేవుని రాజ్యాన్ని గురించిన దీర్ఘమైన దర్శనం అతను కలిగి ఉన్నాడు. So in this prayer we have seen first of all yesterday that he accepted the lordship of Christ. ఈ యొక్క ప్రార్థనలో మనము మన ప్రభువు వారి యొక్క ప్రభుత్వాన్ని గురించి మనం చూస్తా ఉన్నాం. Secondly, we see a vision about the kingdom of God. అంతేకాదు దేవుని రాజ్యాన్ని గురించిన దర్శనాన్ని గురించి కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. And thirdly, he has seen a vision about the king. అంతేకాదు మూడవదిగా అతను ఆ రాజ్యంలోని రాజును గురించి అతను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూడగలం. And thirdly, we can see a vision about the resurrection of the Lord. అంతేకాదు అక్కడ మనం మరొక విషయాన్ని కూడా చూడగలం, దేవుని యొక్క పునరుద్ధానాన్ని గురించి కూడా అతను ఆలోచన చేస్తా ఉన్నాడు. Lord, you are going to die now. ప్రభువా, నువ్వు ఇప్పుడు చనిపోబోతా ఉన్నావు, but you will rise up. కానీ మరలా నువ్వు తిరిగి లేస్తావు. Because of that only you are going to come back. దానికోసమే నువ్వు మరలా తిరిగి రాబోతా ఉన్నావు. Today you die, but it is okay, but that is not the end. You are going to rise up. ఈ రోజు నువ్వు మరణించబోతా ఉన్నావు, కానీ అది ముగింపు కాదు. నువ్వు మరలా పునరుద్ధానుడు కాబోతా ఉన్నావు. Oh, you are going to come back means he believed in the second coming of the Lord. ఆయన మరలా తిరిగి వస్తున్నాడు అనే దాన్ని మనం ఆలోచన చేస్తే అతను రెండవ రాకడను గురించి కూడా ఆలోచన కలిగి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. Simple prayer, all these things are contained. ఈ యొక్క చిన్న ప్రార్థనలో అనేకమైన సంగతులు ఇమిడి ఉన్నాయి. Sometimes we have also prayer. కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, and a long prayer. దీర్ఘమైన ప్రార్థనలు. Sometimes we miss the key points in prayer. ఆ యొక్క మన ప్రార్థనలో చాలా విలువైన విషయాలను మనం మర్చిపోతూ ఉంటాం. And here we see that he had only the very content of prayer in his life. He had only content. ఇతని యొక్క ప్రార్థనలో మనం కొన్ని విషయాలను మనం చూడగలం. The essential subject he put it before the Lord. ఇక్కడ చాలా అవసరమైన విషయాలను ప్రభు ముందు అతను తెలియజేస్తా ఉన్నాడు. Look at the greatness of this prayer. ఈ ప్రార్థన యొక్క గొప్పతనాన్ని చూద్దాం. He said, I don't want any material needs to be met. తన యొక్క భౌతిక సంబంధమైన విషయాల గురించి అతను ప్రార్థన చేయడం లేదు. I don't have any physical needs to be presented. తన యొక్క భౌతిక సంబంధ విషయాల గురించి ఎంత మాత్రము చెప్పట్లేదు. I don't want to share or pray something about my family. తన యొక్క కుటుంబాన్ని గురించి అతని ప్రార్థనలో అతను తెలియజేయట్లేదు. And I don't want to pray for any selfish matter in my life. తన యొక్క ప్రార్థన తన జీవితానికి సంబంధించిన స్వార్థపూరితమైన విషయాలు ఏమీ కూడా అతని ప్రార్థనలో లేవు. My vision in the Lord is about the future. తన యొక్క ప్రార్థనలో దేవుని యొక్క దర్శనం లేకపోతే దేవుని రాజ్యాన్ని గురించిన ఆలోచన అతను కలిగి ఉన్నాడు. If I die today, నేను ఈ రోజు చనిపోయినట్లయితే I believe another thing. నేను ఇంకొక విషయాన్ని నమ్ముతా ఉన్నాను. When you come, you remember me means I shall be with you on that day. నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే నేను నీతో కూడా ఆ రాజ్యంలో ఉంటాను. Though I die today, I shall be with you on that beautiful day when you come back into your kingdom. ఈ రోజు ఒకవేళ నేను చనిపోయినా ఆ అద్భుతమైన మహా అద్భుతమైన దినంన నువ్వు నీ రాజ్యంతో
కూడా వచ్చే దినాన నేను కూడా నీతో కూడా ఉంటాననే నిరీక్షణతో అతను ముందుకు వెళ్తా ఉన్నాడు. How many of us have that faith? If I die today, I shall be with my Lord on that beautiful day of resurrection. ఇక్కడ కూడి ఉన్న వారిలో ఎంతమందికి అటు విశ్వాసం ఉంది? నేను ఈ ఒకవేళ చనిపోయినా కూడా ఆ యొక్క అద్భుతమైన దినాన, ఆ మహా అద్భుతమైన దినాన నేను కూడా ప్రభుతో కూడా ఉంటాను అనే విశ్వాసం ఎంతమందిలో ఉంది? A thief had such a great vision. ఆ యొక్క దొంగకు అటు అద్భుతమైన దర్శనం కలిగి ఉన్నాడు. Oh, what a glorious revelations on the cross. ఆ యొక్క శిలువ మీద అతనికి మహిమోన్నతమైన సంగతులను దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. And there were so many apostles and disciples for the Lord on the earth. అదే యేసు ప్రభువుకి ఈ యొక్క భూలోకం మీద అనేక మంది అపోస్తలులు శిష్యులు కూడా ఉన్నారు. None of them were having this kind of vision all of a sudden. వారెవ్వరికి కూడా ఇలాంటి దర్శనం, ఇలాంటి ఆలోచన లేదు. I think his experience with Jesus on Calvary was a training field. నేను అనుకుంటాను ఆ యొక్క కలువరి గిరి పైన యేసుక్రీస్తు ప్రభుతో కూడా గడిపిన ఆ కొద్ది గంటలు అతనికి ఒక శిక్షణా కాలంగా ఉంది. Those 3 hours he spent with Jesus was on the cross with Jesus in fellowship with him. That taught him a lot of things. ఆ యొక్క 3 గంటలు ఆ యొక్క శిలువ మీద యేసు ప్రభుతో కలిసి తను గడిపిన ఆ సమయంలో దేవుని గురించిన అనేక విషయాలు అతను నేర్చుకున్నాడు. What kind of revelations, visions we have about the Lord and Lord's kingdom? క్రీస్తు ప్రేమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులంగా దేవుని గురించి లేకపోతే దేవుని రాజ్యాన్ని గురించిన ప్రత్యక్షత మనకు ఎంతవరకు కలిగి ఉన్నాం? Look at the faith of this man. ఈ యొక్క దొంగ యొక్క విశ్వాసాన్ని చూడండి. Not ordinary faith. అది సామాన్యమైన విశ్వాసం కాదే. Another thief was there. మరొక దొంగ ఉన్నాడు. But he had no faith, right? అతనికి ఎంత మాత్రం విశ్వాసం లేదు. He could not put any trust in Christ. దేవుని మీద ఎంత మాత్రం కూడా అతను విశ్వాసం ఉంచలేదు. And rather he was blaspheming him and criticizing him. దేవుని మీద విశ్వాసం ఉంచకపోగా ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని దూషిస్తా ఉన్నాడు, విమర్శిస్తా ఉన్నాడు. But this man said, we are equally under the same condemnation. How can you blaspheme the Lord? కానీ ఈ వ్యక్తి అంటాడు మరొక దొంగతో, పశ్చాత్తాపమైన దొంగ మరొక దొంగతో అంటాడు, మనమైతే ఈ శిక్షకు అర్హులం, నువ్వు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని దూషించగలవు? So, but he left all his past. తన పాత జీవితాన్ని అంతా కూడా In 2 Corinthians we read. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఇలా చూడగలం. In 5:17 I think. 5వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దామా? కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడ్ల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను, సమస్తమును దేవుని వనవైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. Therefore, if anyone is in Christ, he is a new creation. కాగా ఎవడైనా All the things have passed away. Behold, all things have become new. కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడ్ల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. I think this verse can fully be applied to this repentant thief. ఈ యొక్క వచనాలు ఆ యొక్క పశ్చాత్తాపడిన దొంగకు సంపూర్ణంగా మనం అన్వయించవచ్చు. If anyone is in Christ, he is a new creation. All the old things have passed away. ఎవరైనా క్రీస్తు నందున ఎడ్ల వాడు నూతన సృష్టి, సమస్తమైన పాత విషయాలు గతించెను. Maybe that is the reason why this man, after coming to the Lord Jesus Christ, he never remembered about his past. అందుకోసమే బహుశా అతను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత తన పాత జీవితాన్ని ఎంత మాత్రము కూడా జ్ఞాపకం చేసుకోలేదు. Past was over with one word. అతని యొక్క పాత జీవితం అంతా కూడా ఒక మాటతో వెళ్ళిపోయింది. We receive the due reward of our deed. That is the past. అతను తన యొక్క మాటల్లో మనం చూసినప్పుడు అతను అంటా ఉన్నాడు, మనం చేసిన తప్పిదాలకే మనము శిక్షను పొందుకుంటూ ఉన్నాం అనే మాటలో అతని యొక్క పాత జీవితం అంతా కూడా కొట్టివేయబడింది. That means we are deserved to die. మనము ఈ యొక్క శిక్షకు లేకపోతే చనిపోవడానికి అర్హులం అని. Why? Because of the past. ఎందుకంటే ఇది మన యొక్క పాత జీవితాన్ని బట్టే కదా. Here all the old things have gone away as far the repentant thief is concerned.
ఎప్పుడైతే ఆ యొక్క పశ్చాత్తాపడే దొంగ జీవితంలో మనం చూసినట్లయితే తన పాతవి మొత్తము కూడా గతించెను. He forgot the past. ఆ యొక్క పాత జీవితాన్ని మర్చిపోయాడు. He looks forward in his life. అతను తన జీవితంలో ముందు వైపు చూస్తా He ఉన్నాడు. looks forward to the kingdom of the Lord. దేవుని రాజ్యాన్ని గురించి అతను చూస్తా ఉన్నాడు. He looks forward to the kingship of Christ. దేవుని యొక్క ప్రభువు వారి యొక్క రాచరికం వైపు అతను చూస్తా ఉన్నాడు. He looks forward to the second coming. ఆయన రెండవ రాకడ వైపు అతను చూస్తా ఉన్నాడు. He looks forward to the resurrection of the Lord. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానం వైపు అతను చూస్తా ఉన్నాడు. He looks forward to have a security in the hands of the Lord. దేవుని యొక్క చేతిలో భద్రత ఉంది అని దేవుని వైపు అతను చూస్తా ఉన్నాడు. Everything is new now. ఇప్పుడు సమస్తము కొత్తవాయను. No more old things in my life. నా జీవితంలో ఎంత మాత్రం పాత విషయాలు లేవు. Oh, what a great example for us to meditate on. అబ్బా, ఇతని గురించి మనకు ఆలోచన చేయడం, ఇతని గురించి ధ్యానించడం మనకెంతో సహాయకరం, ఎంతో ప్రయోజనకరం. That was the faith of the repentant thief. అది పశ్చాత్తాపడిన దొంగ యొక్క విశ్వాసాన్ని మనం చూస్తా ఉన్నాం. Now, ఇప్పుడు if we look at him, అతని వైపు మనం చూసినట్లయితే one thing we can understand. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. His thoughts crossed the cross. అతని యొక్క ఆలోచనలు సిలువను దాటి వెళ్ళాయి. Sometimes our thoughts are not crossing the cross. కొన్నిసార్లు మన ఆలోచనలు సిలువను దాటి వెళ్ళట్లేదు. But our thoughts must cross the cross. కానీ మన ఆలోచనలు సిలువను దాటి వెళ్ళాలి. We must think beyond the cross. సిలువను దాటి సిలువ కంటే పై విషయాలు మనం ఆలోచన చేయాలి. Our thoughts should not go and hit on the cross and stop there. మన యొక్క ఆలోచనలు కేవలం సిలువ దగ్గరికి వెళ్ళి అక్కడే ఆగిపోకూడదు. We have a Christ who is beyond the cross. Yes. We have a Lord who is beyond the cross. మనకున్న దేవుడు కేవలం సిలువకు మాత్రమే పరిమితం కాలేదు, సిలువను అధిగమించిన ప్రభు మనకున్నాడు. We have a Lord who is beyond death. అంతేకాదు మనకు మరణాన్ని అధిగమించిన ప్రభు మనకున్నాడు. We have a Lord beyond this church also. మనకు అంతేకాదు ఈ సంఘాన్ని అధిగమించిన ప్రభు మనకున్నాడు. We have lot of promises in God's word. We have lot of promises in God's word. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క అనేకమైన వాగ్దానాలు మనకున్నాయి. What was the final promise of the Lord? దేవుని యొక్క వాక్యంలో మనం చూడదగిన చివరి వాగ్దానం ఏమిటి? What was the final promise? చివరి వాగ్దానం ఏంటి చెప్పండి? I am with you till the end of the age. సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అనే వాగ్దానం మనం చూడగలం. This was the last promise of the Lord. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చివరి వాగ్దానం అదే మనం చూడగలం. I am the only one who will be with you till the end. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను, కేవలం నేను మాత్రమే ఉంటాను. It is written in present tense. I am with you till the end of the age. అది వర్తమాన కాలంలో రాయబడింది. నేను మీతో ఉంటాను చివరి వరకు, అంతము వరకు నేను మీతో ఉంటాను అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. None of the human beings are going to be with us till the end. మనతో ఏ మానవులు కూడా అంతము వరకు మనతో కూడా ఉండరు. Sometimes we will say husband and wife, they are very close and all. మనం కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం భార్యాభర్తలు వాళ్ళు చాలా సాన్నిహిత్యంగా ఉంటారని. When they get married, వాళ్ళు వివాహమైన తర్వాత and intensity of love will be more. ఎప్పుడైతే వారికి వివాహమైందో ప్రేమ యొక్క తీవ్రత కొంచెం ఎక్కువే ఉంటుంది. And husband and wife will tell, how can I live without you? కొన్నిసార్లు భార్యాభర్త అనుకుంటా ఉంటారు, నీవు లేకుండా నేను ఎలా ఉండగలను అని అంటా ఉంటారు. After some time they will ask another question. కొన్ని రోజుల తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతారు, how can I live with you? నీతో నేను ఎలా ఉండగలను అని అంటా ఉంటారు. After some time they will say, మరికొన్ని రోజుల తర్వాత అంటారు, I can live without you. నువ్వు లేకుండా కూడా నేను జీవించగలను అంటా ఉంటారు. There are different stages, right? జీవితంలో కొన్ని అనేక దశలు ఉంటాయి కదా. But in the case of the Lord, కానీ దేవుని గురించి మనం ఆలోచించేసినట్లయితే the Lord says, దేవుడు ఏ విధంగా చెప్తాడు? I am with you till the end of the age. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అని మన ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. The Lord never said you should be with me till the end of the age. దేవుడు ప్రభువారు ఎప్పుడు ఇలా చెప్పలేదు, యుగ సమాప్తి వరకు నాతో కూడా మీరు ఉండాలని తెలియజేయలేదు. కానీ But the Lord says, I am going to be with you. I am with you. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మీతో కూడా ఉంటాను సదాకాలం అని. That means we have freedom from isolation. అంటే మనకు కేవలం మనం ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదు. That word isolation was very common during the corona days. కరోనా దినాల్లో
ఈ యొక్క వేరుగా ఉండడం లేకపోతే ఒంటరిగా ఉండడం అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం. In the hospital, in the medical college and all, there was a ward called isolation ward. మనం మెడికల్ కాలేజెస్లో కానీ లేకపోతే హాస్పిటల్స్లో ఉన్నప్పుడు ఈ కరోనా సమయాల్లో ఆ ఐసోలేషన్ వార్డ్ అని ఉండేది. అది కేవలం అంతే వేరుగా ఉండేది, ప్రత్యేకంగా ఉండేది. Corona patient will be thrown into the isolation ward. ఆ ఐసోలేషన్ వార్డ్లో కరోనా పేషెంట్స్ అందరినీ కూడా కొంచెం అక్కడ ఆ వార్డులో పెడతా ఉంటారు. Nobody will go and see. ఆ ఐసోలేషన్ వార్డులోకి ఎవరు వెళ్ళరు. Because we are in the isolation ward. ఐసోలేషన్ వార్డులో ఉన్న వారి దగ్గరికి ఎవరు వెళ్ళరు. No people will come to see this corona patient. ఆ యొక్క ఐసోలేషన్ వార్డులో ఉన్న కరోనా పేషెంట్స్ చూడడానికి ఎవరు కూడా రారు. Even wife will not come. భార్య కూడా రాదు. But in my case, నా యొక్క పరిస్థితి దగ్గర my wife came to the hospital. She was with me 17 days. నా భార్య నాతో కూడా వచ్చింది, హాస్పిటల్లో ఉంది, నాతో పాటు 17 రోజులు హాస్పిటల్లో ఉంది. At least in that matter I should appreciate my wife. ఈ విషయంలో నా భార్యని నేను ఎంతగానో మెచ్చుకోవాలి. 17 days she stayed with me. ఆ 17 రోజులు కూడా నేను కరోనాతో బాధపడతా ఉన్నప్పుడు ఆమె నాతో పాటు ఉంది. People were not willing to come and meet me in those days. అక్కడ ఆ దినాల్లో ప్రజలు వచ్చి నన్ను కలవడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. But even in such occasion 2-3 people came to meet me. ఆ పరిస్థితుల్లో కూడా ఒక 2-3 వచ్చి నన్ను కలిశారు. One young man came from my church to see me. ఒక యవనస్తుడు మా సంఘంలో నుంచి నా దగ్గరికి వచ్చాడు నన్ను చూడటానికి. He did not come empty handed. ఆయన కేవలం ఒట్టి చేతులతో రాలేదు. He loved me very much. అతను నన్ను ఎంతో ప్రేమించాడు. He loves me even now. ఇప్పటికి కూడా అతను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. So he came with something in his hand. తన చేతులతో ఒట్టిగా రాక కొన్ని తీసుకొని వచ్చాడు అతను. You know what he brought? ఆయన ఏం తీసుకొచ్చా తెలుసా? He brought a very good biryani for me. అతను నాకు ఒక మంచి బిర్యానీ తీసుకొని వచ్చాడు. Then he said, ఆ తర్వాత అతను అన్నాడు, Uncle, many are dying. చాలా మంది చనిపోతా ఉన్నారు. And if sometimes you may also go. ఒకవేళ మీరు కూడా ఈ లోకాన్ని నుంచి You eat biryani and go. అయితే మీరు వెళ్ళేటప్పుడు బిర్యానీ తిని వెళ్ళండి. I appreciate his love. అతని యొక్క ప్రేమను నేను మెచ్చుకుంటున్నాను. He brought me biryani and I have eaten that. అతను నా కోసం బిర్యానీ తెచ్చాడు, ఆ బిర్యానీ నేను తిన్నాను. After eating biryani also I didn't go. నేను బిర్యానీ తిన్నా కూడా నేను ఈ లోకాన్ని విడవలేదు అనుకోండి. And maybe that is God's will. అది దేవుని యొక్క కృప. Now I know many cases. I have my relative in Egypt now. Yes, I have a relative in Egypt. నాకు ఒక బంధువు ఉన్నాడు, ప్రస్తుతం అతను ఈజిప్ట్ దేశంలో ఉంటా ఉన్నాడు. And even now he is in Egypt. ఇప్పటికి కూడా ఈజిప్ట్ అనే దేశంలోనే అతను ఉన్నాడు. And when he came back to India, అతను ఈజిప్ట్ దేశం నుంచి భారతదేశానికి వచ్చినప్పుడు he came back to his city. అతని యొక్క తన ప్లేస్కి వచ్చాడు, తన ప్రాంతానికి వచ్చాడు. His parents, his wife said, "Don't come to the house." వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క భార్య చెప్పింది, ఏం చెప్పారంటే, నువ్వు ఇంట్లోకి ఎంత మాత్రము రావని తెలియజేశారు. 28 days you stay there in the hotel. నువ్వు 28 రోజులు ఆ యొక్క సిటీలో హోటల్లో ఉండు. Oh, this man has come from Cairo, Egypt. ఈజిప్ట్ రాజధాని అయిన కైరో అనే పట్టణం నుంచి ఇతను రాగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, నువ్వు హోటల్లో ఉండు అని. Why? ఎందుకని? In order to come and stay in the house. ఇంట్లో నివసించడానికి అతను వాస్తవానికి వచ్చాడు. But his wife did not allow, his parents did not allow. వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని అనుమతించలేదు, అతని భార్య కూడా అతన్ని అనుమతించలేదు. What does it mean? దాని అర్థం ఏంటి? In critical time, all our people, including husband, wife, everybody will leave us. క్లిష్టమైన సమయాల్లో అందరూ మనల్ని వదిలి వెళ్తారు. వాళ్ళ తల్లిదండ్రులైనా లేకపోతే భార్య అయినా భర్త అయినా అందరూ కూడా వదిలివేస్తారు. But there is only one who can be with us in all situations of life. కానీ మన జీవితంలో అన్ని పరిస్థితుల్లో కూడా మనతో కూడా ఉండేది మన ప్రియ ప్రభువు వారే. That is Lord Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. I am with you till the end of the age. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని తెలియజేస్తాను. Probably this repentant thief understood that truth on the cross of Calvary. ఆ పశ్చాత్తాపమైన దొంగకు ఈ సత్యము ఆ కల్వరి గిరి మీద అతనికి అర్థమైంది. That is why I said his thoughts crossed the cross. అందుకోసమే నేను అంటా ఉన్నాను, అతని యొక్క ఆలోచనలు సిలువను దాటి వెళ్ళాయి. His thoughts go to the future kingdom of Lord. అతని యొక్క ఆలోచనలు దేవుని యొక్క భవిష్యత్తు రాజ్యాన్ని గురించిన ఆలోచనలు అతను కలిగి ఉన్నాడు. He believed in the heart, not only you are a king, you are King of kings and Lord of lords. అతను హృదయంలో చాలా స్పష్టంగా నమ్మాడు, నువ్వు రాజు మాత్రమే కాదు, నువ్వు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని అతను నమ్మాడు. The next point. తర్వాత విషయాన్ని మనం చూద్దాం. We read that he was in darkness.
మనం చూడగలం అతను చీకట్లో ఉన్నాడని. Life was full of darkness. జీవితం అంతా కూడా చీకటితో నిండి ఉండింది. And in the end, the judiciary also probably has put him in darkness by judging him to be crucified. అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ కూడా అతని యొక్క పరిస్థితిని బట్టి, అతను చేసిన పాపాన్ని బట్టి అతన్ని సిలువకు అనుమతించారు. But while dying also, all of a sudden, right in the middle of the day, there came darkness for 3 hours. అంతేకాదు అతను చనిపోతున్న సమయంలో కూడా ఆ యొక్క మిట్ట మధ్యాహ్న కాలంలో చీకటి వచ్చింది. Lot of wonders and miracles were taking place at that time. ఆ సమయంలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి. What all things happened when Jesus died on the cross? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయినప్పుడు జరిగిన కార్యాలు ఏమేమి జరిగాయి? Number 1, ఒకటి, darkness came right in the middle of the day. మిట్ట మధ్యాహ్నం వేళ చీకటి వచ్చింది. Number 2, రెండో విషయం, the veil of the temple was torn from top to bottom. ఆ యొక్క మందిరములో తెర చిరిగినట్లుగా మనం చూడగలం. Number 3, మూడో విషయాన్ని, we see that the rocks were split. అక్కడ మనం చూసినట్లయితే అనేకమైన Rocks were split. రాళ్ళు బ్రద్దలైనట్లుగా కూడా మనం చూడగలం. We see that it was broken or it was split. అవన్నీ కూడా బ్రద్దలైనట్లుగా మనం చూడగలం. Then we see there was an earthquake. అంతేకాదు భూకంపాన్ని మనం చూడగలం. Then we read there some dead people were risen. అంతేకాదు అక్కడ కొంతమంది చనిపోయిన వారు తిరిగి లేచారనే విషయాన్ని కూడా మనం చూడగలం. These were all sudden supernatural events that took place at the time of the death of Jesus. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద చనిపోయేటప్పుడు జరిగిన అసాధారణమైన కార్యాలు ఇవన్నీ. This is not a normal darkness. అవి సాధారణమైన చీకటి కాదు. Normally darkness comes in the night. సాధారణంగా చీకటి సాయంత్రం వేళలో వస్తుంది. But here comes darkness all of a sudden. కానీ ఇక్కడ ఎంతో మిట్ట మధ్యాహ్నం వేళ చీకటి వచ్చినట్లుగా మనం చూడగలం. Without any prior information, darkness came in the world. ముందస్తు సమాచారం ఏ మాత్రము కూడా లేకుండా చాలా సడన్ గా ఆ యొక్క చీకటి వచ్చినట్లుగా మనం చూడగలం. Thank God. దేవునికి స్తోత్రములు. But in the midst of darkness, he was able to see the light of the world, that is Lord Jesus Christ. ఈ యొక్క చీకటి మధ్యలో అతను ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడగలిగాడు. Yes, he was able to see the light of the Lord. ఆ దేవుని యొక్క వెలుగుని అతను చూడగలిగాడు ఆ చీకటి మధ్యలో. And light is something which gives us a lot of joy. వెలుగు మనకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. When I built my house in Chennai, నేను మా చెన్నై పట్టణంలో మా యొక్క ఇల్లుని మేము కడతా ఉన్నప్పుడు I did not get electricity connection. నాకు కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వలేదు. For some legal reason, I did not get a connection. కొన్ని కారణాలను బట్టి నాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ని ఆ యొక్క వారు 4 years I lived in darkness. 4 సంవత్సరాలు నేను చీకటిలోనే నివసించాం. I built a house, but I did not get connection. ఇల్లు కట్టుకున్నాం కానీ ఇంట్లో కరెంట్ లేదు. People came from my church, even from Andhra also some people came to my house. They said, why don't you vacate this house and go to the town? చాలా మంది మా ఇల్లు చూడటానికి వచ్చారు. కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళ ఒక సలహా ఇచ్చారు, ఎందుకు మీ ఇల్లు ఖాళీ చేసి ఇంకొక చోటికి వెళ్ళకపోయారా అని సలహా ఇచ్చారు. Then I said, even if I die, I will be here only. నేను వారికి ఒకే విషయం స్పష్టంగా చెప్పాను, ఒకవేళ నేను చనిపోయినా కూడా నేను ఈ ఇంట్లోనే ఉంటానని. I may die. నేను చనిపోవచ్చు, It's okay. అది చనిపోవచ్చు, అది జరిగే 4 years I lived without electricity. 4 సంవత్సరాలు మేము కరెంట్ లేకుండా నేను నివసించాం. In this hot summer, my children suffered. ఈ యొక్క ఎంతో వేడిమితో కూడిన ఎండా కాలంలో మా పిల్లలు ఉక్కపోతతో ఎంతో శ్రమ పొందారు. No nearby houses. చుట్టుపక్కల ఇల్లులు ఏమీ లేవు. No power supply. ఎంత మాత్రం కూడా మాకు పవర్ సప్లై లేదు. Only we could hear foxes calling there. అక్కడ మేము నక్కల యొక్క సౌండ్ మాత్రమే మేము వినగలుగుతా ఉంటాం, ధ్వని. So nothing else. అంతకంటే మరేం లేదు. But when I got the light, కానీ ఎప్పుడైతే వెలుగు వచ్చిందో, one day, ఒక రోజు one brother came to my house. మా ఇంటికి ఒక సహోదరుడు వచ్చాడు. When he came to know that I have no power, మా ఇంట్లో ఈ కరెంటు లేదు అనే విషయం అతనికి తెలియబడినప్పుడు, he said, come to me, నా దగ్గరికి రమ్ము అని అతను తెలియజేశాడు. and I will take power for you. నేను నీ కోసము కరెంట్ కనెక్షన్ తీసుకుంటానని తెలియజేశాడు. I said, I don't have any papers with me at present. నా దగ్గర దానికి సంబంధించిన పేపర్లు ఎంత మాత్రము నా దగ్గర లేవు. He said, I would make paper for you. నేను మీకోసం ఆ పేపర్స్ తయారు చేస్తానని తెలియజేశాడు. I said, okay, well, you can do that. అని నేను చెప్పాను, సరే మీరు చేయాలనుకుంటే చేయండి అని చెప్పాను. He went to the corporation office.
అతను మున్సిపల్ కార్పొరేషన్ వారి దగ్గరికి వెళ్ళాడు. and he paid money, అతను నా పక్షాన డబ్బు చెల్లించాడు, put house tax, ఆ ఇంటి పన్ను చెల్లించాడు, and he got that receipt. దానికి సంబంధించిన రసీదుని తీసుకుని వచ్చాడు. And then he took me to the EB office. తర్వాత మరొక ఆఫీస్కి అతను నన్ను తీసుకుని వెళ్ళాడు. EB engineer said, no, we cannot give a connection because of some reason. ఆ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంజనీర్ చెప్పాడు, కొన్ని కారణాలు బట్టి మీ ఇంటికి మేము కరెంట్ కనెక్షన్ ఇవ్వలేము అని తెలియజేశారు. Then he said, తర్వాత అతను నేను I will tear off your seat if you don't give connection. ఒకవేళ వీళ్ళ ఇంటికి కనెక్షన్ ఇవ్వకపోతే నేను మీ సీట్లో నుంచి మిమ్మల్ని తొలగింపజేస్తానన్నాడు. You have to give connection. నువ్వు కనెక్షన్ తప్పకుండా ఇవ్వాల్సిందే అన్నాడు. I never knew about this brother, okay? ఈ యొక్క సహోదరుని గురించి నాకు ఎప్పుడు తెలియదు విషయాలు. He had even connection with the chief minister. అతనికి ముఖ్యమంత్రితో కూడా సంబంధాలు కలిగిన వ్యక్తి ఇతను. He knew even the EB chairman. ఎలక్ట్రిసిటీ బోర్డ్ చైర్మన్ కూడా అతనికి తెలుసు. When engineer said I cannot give connection, ఎప్పుడైతే ఆ డిపార్ట్మెంట్ వారు కనెక్షన్ ఇవ్వడం సాధ్యం కాదని తెలియజేశారో, I came back to my house. నేను మా ఇంటికి తిరిగి వచ్చాను. I did not enter my house. నేను ఇంకా మా ఇంటికి కూడా వెళ్ళలేదు. నేను Before that another call came. ఈ లోపలే నాకు ఇంకొక ఫోన్ కాల్ వచ్చింది. Brother Varghese, you come and pay the money in the EB office. వర్గీస్ గారు మీరు వచ్చి ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫీస్ లో మీరు డబ్బు కట్టండి అని You come and pay 3,000 rupees in the EB office right now. ఈ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫీస్కి వచ్చి 3,000 రూపాయలు ఇప్పుడే వచ్చి కట్టండి అని ఫోన్ కాల్ వచ్చింది. 18 years back 3,000 was a big amount for me. నేను 18 సంవత్సరాల క్రితం 3,000 రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంటే. Then I said, brother, I am sorry, I have no money. నేను చెప్పాను, సహోదరుడా నా దగ్గర 3,000 రూపాయలు డబ్బులు లేవని చెప్పాను. If you have money, you pay, take electricity, then give to me, I will pay the money later. ఒకవేళ నీ దగ్గర 3,000 రూపాయలు డబ్బులు ఉన్నట్లయితే దయచేసి మీరు కట్టండి, ఆ తర్వాత కనెక్షన్ తీసుకుంటాం, తర్వాత నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను మీకు అందజేస్తానని నేను వారికి తెలియజేశాను. He paid money. అతను నా కోసం డబ్బులు కట్టాడు. And he got the order. అంతేకాదు అతను ఎలక్ట్రిసిటీ బోర్డు దగ్గర నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు. Within 2 days people came to give connection to my house. 2 రోజుల్లోనే ప్రజలు వచ్చి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు వచ్చి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. Okay, they gave me connection. వాళ్ళు కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. Already wiring had been done. ఆల్రెడీ వైర్లు అన్ని ఉన్నాయి కాబట్టి When the light came, ఎప్పుడైతే ఆ వెలుగు వచ్చిందో I had a great joy. నా హృదయంలో ఎంతో సంతోషం. That brother is now with the Lord. ఆ సహోదరుడు ఇప్పుడు ప్రభుతో ఉన్నాడు. But he is the one who brought light into my house. కానీ మా ఇంటికి కరెంట్ రావడంలో అతని పాత్ర ఉంది. I just took 200 rupees and gave it to that lineman who gave connection. ఎవరైతే ఆ కనెక్షన్ ఇచ్చాడో ఆ వ్యక్తికి మాత్రం ఒక 200 రూపాయలు మాత్రమే నేను ఇచ్చాను. He did not receive that money. అతను ఆ 200 కూడా అతను తీసుకోలేదు. He said, sir, there is a very special instruction that you should not collect any money from this man. ఈ వ్యక్తి దగ్గర నుంచి ఎంత మాత్రము కూడా డబ్బులు తీసుకోకూడదు, వేరొక డబ్బు తీసుకోకూడదని మాకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలియజేశాడు. Then I said, I agree with that, but because of my joy of having light, I am giving you a small gift of 200 rupees I gave him. నేను దీంతో ఏకీభవిస్తా ఉన్నాను, కానీ ఈ కరెంట్ వచ్చిన శుభ సందర్భంలో నేను మీకు ఈ 200 రూపీస్ ఇవ్వాలనుకుంటున్నానని నేను తెలియజేశాను. Darkness is gone. చీకటి వెళ్ళిపోయింది. Oh, what a great joy. అబ్బా ఎంత సంతోషం. All lights were burned. అన్ని లైట్లు వెలుగుతా ఉన్నాయి. I have switched on all lights. ఆ అన్ని లైట్స్ కూడా ఆన్ చేశాం. Darkness is gone. ఆ చీకటి వెళ్ళిపోయింది. But here we see in the case of the repentant thief, all his darkness has gone. He has met the Lord Jesus. అంతేకాదు ఈ పశ్చాత్తాపన్న దొంగ విషయంలో కూడా చూసినట్లయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని కలిశాడో అతని జీవితంలో చీకటి అంతా పోయింది. He received a marvelous light. అబ్బా అద్భుతమైన ఆ వెలుగును అతను పొందుకున్నాడు. What a great thing it is. ఎంత గొప్ప విషయం. Something so great. కొన్ని విషయాలు గొప్పగా ఉంటాయి. Jesus had a final offer. యేసుక్రీస్తు ప్రభువారు అతనికి చివర్లో ఒక ఆఫర్ ఇచ్చాడు. A great offer. అది చాలా గొప్ప ఆఫర్. If you go to the textile shop sometimes during the Christmas season, New Year season, Telugu New Year and all, we have some offer, right? మనం కొన్నిసార్లు బట్టల షాప్కి వెళ్ళినప్పుడు, కొత్త సంవత్సరం వచ్చినప్పుడు, క్రిస్మస్ సీజన్లో బట్టల షాపులో ఆఫర్లు ఇస్తూ ఉంటారు కదా. What is the offer? ఏంటి ఆఫర్స్? Buy 1 shirt and get 2. ఒక షర్ట్ కొనండి 2 తీసుకెళ్ళండి. We have offer. ఆఫర్లు ఉన్నాయి. Sometimes offer is there in the hotel. Buy 1 biryani and get 2. కొన్నిసార్లు హోటల్స్లో కూడా ఆఫర్లు ఇస్తారు. ఒక బిర్యానీ కొనండి 2 తీసుకెళ్ళండి అని. We are very happy with that. వాటిని బట్టి మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం. Sometimes we all do that. మనం కొన్నిసార్లు ఆ ఆఫర్లను కూడా మనం తీసుకుంటా ఉంటాం. Here, అయితే ఇక్కడ the Lord had an offer.
దేవుడు ప్రభువారే అతనికి ఒక ఆఫర్ని ఇస్తా ఉన్నాడు. Okay, I will cut short my message now. నా యొక్క మెసేజ్ని నేను ఈ విధంగా క్లుప్తంగా My చెప్పాలనుకుంటున్నాను. time is going to be over. నా సమయం అయిపోవస్తా ఉంది. And I don't want to keep you in boring. నేను మిమ్మల్ని బోర్గా ఉంచాలనుకోవట్లేదు. Okay, you may be tired of listening to 1 hour, right? మీరు ఒక గంట సేపు వింటామంటే మీరు అలసిపోయి ఉంటారేమో. Okay, a great offer is there. అయితే ఇక్కడ ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్తా What was ఉన్నాడు. that great offer? ఆ గొప్ప అవకాశం ఏమిటి? We read in verse 43. 43వ వచనం 23వ అధ్యాయం 43వ వచనంలో మనం అది చూడగలం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిత్యముగా నీతో చెప్పుచున్నానెను. Jesus said to him, assuredly I said to you, today you will be with me in paradise. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దొంగతో పశ్చాత్తాపడిన దొంగతో చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండుదు అని నిత్యంగా నీతో చెప్తున్నాను నేను. People had a different opinion about this thief. ఈ యొక్క దొంగను గురించి ప్రజలకు రకరకాల అభిప్రాయాలు ఉండవచ్చు. Suppose a thief is coming and sitting here today. ఒకవేళ ఎవరైనా ఒక దొంగ వచ్చి ఈ మీటింగ్ లో కూర్చున్నాడు అనుకోండి. And we know him probably since he is from our nearby area. అతను మన యొక్క ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మనకు అతను తెలిసి ఉండవచ్చు. He is coming and sitting here. ఒకవేళ అతను వచ్చి ఇక్కడ కూర్చున్నట్లయితే And we will sharply look at him. అతన్ని చాలా ఒక వింతగా చూస్తూ ఉంటాం. Ayyo, why this fellow has come to the church now? అబ్బబ్బా, ఎందుకు ఈ వ్యక్తి ఈ యొక్క మందిరానికి వచ్చాడు అనుకుంటా What ఉంటాం. is his purpose? అతను రావడం వెనక ఉద్దేశం ఏంటి? What he wants to take away? ఏమి తీసుకుని వెళ్ళడానికి అతను వచ్చాడు? Okay, keep your mobile safe. అబ్బా, మీ మొబైల్స్ అందరూ జాగ్రత్తగా ఉంచుకోండి. And keep all the precious things very safe. విలువైన విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాం. But maybe he is a repentant thief. ఒకవేళ అతను బహుశా పశ్చాత్తాపమైన దొంగ అయ్యుండొచ్చు. But still we will have some doubts on him. అయినప్పటికీ కూడా అతని మీద కొన్ని సందేహాలు మనకు ఉంటాయి. But here the Lord had no doubt about this man. అయితే ఈ యొక్క పశ్చాత్తాపమైన దొంగను గురించి యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత మాత్రమూ సందేహం లేదు. Oh, what a great love Abba. he had to this repentant thief. ఈ యొక్క పశ్చాత్తాప దొంగ విషయమై యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నారు. There was a reason for that. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. Oh, there was a great reason for this offer. ఈ యొక్క ఆఫర్ వెనక గొప్ప కారణాలు మనం చూడగలం. When Jesus was doing his public ministry here in the world, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూలోకంలో ఉన్నప్పుడు తన యొక్క పరిచర్య బహిరంగ పరిచర్య చేస్తా ఉన్నప్పుడు, అమ్మ సర్దుకోండి మా త్వరగా. how many disciples were there? యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎంతమంది? How many? 12 they are saying. No. కాదు, He had hundreds of disciples. యేసుక్రీస్తు ప్రభువారికి వందల మంది శిష్యులు ఉన్నారు. He had 12 apostles. కేవలం 12 మంది అపోస్తులు మాత్రమే ఉన్నారు. Apostles were different. అపోస్తులు అనగా వేరు. Apostles were chosen from among the disciples. శిష్యులలో నుంచి అపోస్తులను కొంతమందిని ఎన్నుకున్నాడు. Disciples were many, శిష్యులు చాలా మంది ఉన్నారు, but apostles were only 12. కానీ అపోస్తులు మాత్రం కేవలం 12 మంది మాత్రమే. Where were these loving apostles when Christ died? ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు ఈ యొక్క అపోస్తులు ఎక్కడ ఉన్నారు? And probably during the lifetime of Jesus, these apostles have enjoyed fellowship with the Lord. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఆయన ఉన్నప్పుడు పరిచర్య చేస్తా ఉన్నప్పుడు ఈ యొక్క అపోస్తులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహవాసాన్ని ఎంతగానో అనుభవించారు, సంతోషించారు. They have seen the wonders and miracles performed by our Lord. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు, సూచక్రియలన్నీ కూడా వీళ్ళు చూశారు. They have enjoyed fellowship with the Lord. దేవునితో సహవాసాన్ని వీళ్ళు ఎంతో ఆనందించారు. And they have learned the lessons or doctrines or teachings from Lord. దేవుని దగ్గర నుంచి అనేకమైన పాఠాలు నేర్చుకున్నారు, సిద్ధాంతాలు నేర్చుకున్నారు. Where were these apostles when Christ was hanging on the cross? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఈ అపోస్తలులు ఎక్కడ ఉన్నారు? They were all far away from the Lord. వీరందరూ కూడా దేవుని నుంచి దూరంగా ఉన్నారు. And Peter denied even the Lord. అంతేకాదు పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని తృణీకరించాడు. John was standing little away from the Lord. యోహాను అయితే కొంత దూరంలో ప్రభువారికి ఉన్నాడు. So we can say all have run away. మనం చెప్పగలం వారందరూ కూడా వెళ్ళిపోయారని చెప్పగలం. The Lord now says, ఇప్పుడు ప్రభువారు అంటా ఉన్నాడు, oh my dear son, ఓ నా ప్రియ కుమారులారా, now in my death you are the only one who is spending time with me. ఓ కుమారుడా, నా యొక్క ఈ మరణ సమయంలో నువ్వు మాత్రమే నాతో సమయాన్ని గడుపుతున్నావు అని ప్రభువు అంటున్నాడు. Probably this repentant thief would say like this. ఆ యొక్క పశ్చాత్తాపమైన దొంగ ఈ విధంగా చెప్పుండవచ్చు, Lord, I thank you very much.
దేవా నీకు స్తోత్రాలు. I thank you because I have been bound into the cross. I am not able to run out. ప్రభువా నేను ఇక్కడ ఈ శిలువ మీదే ఉన్నాను, నేను ఇక్కడ నుంచి నేను పరిగెత్తలేను. If I were released from the cross, probably just like any other apostles, I would have run away. ఒకవేళ నేను కూడా ఈ శిలువ మీద నుంచి నాకు ఉపశమనం కలిగినట్లయితే మిగతా అపోస్తలుల వలె నేను కూడా నీకు సమీపంగా ఉండకుండా పారిపోయేవాడిని. Oh, thank you for binding me to the cross. ఓ శిలువతో నన్ను బంధించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. Thank you because I am not able to run away from ఎందుకనగా you. నేను ఇప్పుడు ఈ శిలువ మీద నుంచి నేను పరిగెత్తలేను, దూరం వెళ్ళిపోలేను. Thank you for the great privilege given to me to have this cross along with you. ఈ యొక్క శిలువలో కూడా నీతో కూడా ఉండడానికి నాకు దయచేసిన ఈ ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. No other believer had this privilege in the world. ప్రపంచంలో మిగతా ఏ విశ్వాసికి కూడా ఈ ఆధిక్యత లేదు. And this is the privilege which I personally enjoy with you on the cross. ఈ యొక్క శిలువ మీద నీతో కలిసి ఈ యొక్క గొప్ప ఆధిక్యతను, నీతో కలిసి సహవాసం చేసే ఆధిక్యతను నాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువా అని తెలియజేస్తాను. At the end, Jesus says, అప్పుడు చివరిలో యేసు ప్రభువు అంటారు, today you will be with me in paradise. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని తెలియజేస్తా ఉన్నాడు. Is there any better offer that he could get from the Lord? ఇతని కంటే ఇంకా గొప్ప అవకాశం దేవుని దగ్గర నుంచి వచ్చేది అతనికి ఏమైనా ఉందా? There was no better offer for him. ఇంతకంటే గొప్ప అవకాశం మరి ఏది కూడా లేదు అతనికి. Oh, this was the best offer he had. ఇదే అద్భుతమైన ఆఫర్ అతనికి. From the cross directly going to the paradise. శిలువ మీద నుంచి నేరుగా పరదేశుకు వెళ్ళడం. Even Jesus had a burial. యేసుక్రీస్తు ప్రభు వారికి సమాధి కార్యక్రమం ఉంది. And probably physically this man also had been buried. బహుశా ఇతనికి కూడా భౌతికంగా ఇతనికి కూడా సమాధి చేసి ఉండవచ్చు. But the Lord says, కానీ ప్రభు అంటా ఉన్నారు, you are going to be with me in paradise. నువ్వు నాతో కూడా కలిసి పరదేశంలో ఉండబోతా ఉన్నావు. Oh, what a great privilege it అబ్బా was. ఎంత గొప్ప ఆధిక్యత. Oh Lord, thank you. ఓ ప్రభువానికి స్తోత్రాలు. Even we can say something like this. మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు, In dying, he was in fellowship with Christ. తను చనిపోతా ఉన్న సమయంలో, తన యొక్క చనిపోయే సమయంలో ప్రభుతో కూడా తన సహవాసం కలిగి ఉన్నాడు. On the cross, he was in fellowship with the Christ. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారితో తనకి సహవాసం ఉంది. And in paradise, he was with the Lord. పరదేశంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారితో తనకి సహవాసం ఉంది. Oh, what a wonderful privilege. అబ్బా ఎంత గొప్ప ఆధిక్యత అతను కలిగి ఉన్నాడు. Great fellowship. గొప్ప సహవాసం. What is fellowship? సహవాసం అనగా ఏంటి? Englishman will say like this. ఇంగ్లీష్ వారు ఇలా అంటారు, Fellows who are traveling in the same ship. ఒకే దోణిలో ప్రయాణం చేసే ఇద్దరు వ్యక్తులు కలిగి ఉండే దాన్నే ఫెలోషిప్ అంటారు అని. Okay, why? Because ఎందుకనగా people who travel in the ship, they travel for a long time. ఎవరైతే ఈ దోణిలో లేకపోతే షిప్లో ప్రయాణం చేసే వాళ్ళు చాలా దీర్ఘకాల ప్రయాణాలు చేస్తూ ఉంటారు. And so they cannot have any outside fellowship. కనుక వారికి బయటి వారితో ఎంత మాత్రం కూడా సహవాసం కలిగి ఉండడానికి అవకాశం లేదు. And people who are in the ship, they are forced to have fellowship with the people inside the ship. కనుక ఆ పడవలో లేకపోతే ఆ షిప్లో ప్రయాణం చేసేవారు మిగతా వారితో తప్పనిసరిగా సహవాసం కలిగి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. Sometimes back I had a ship journey. కొన్ని సంవత్సరాల క్రితం నేను షిప్ జర్నీ చేశాను. I traveled for about 6 days in the ship. ఆ షిప్లో దాదాపుగా నేను 6 రోజులు ప్రయాణం చేశాను. From Andamans to Nicobar Islands, Car Nicobar Islands. అండమాన్ అనే ప్రాంతం నుంచి నికోబార్ ఐలాండ్స్ కి దీవుకి నేను ప్రయాణం చేశాను. Up and down 6 days journey. రాను పోను దాదాపుగా 6 రోజుల ప్రయాణం. Those 6 days I spent in the ship. ఆ 6 రోజులు కూడా నేను షిప్ లోనే నా సమయాన్ని గడిపాను. I understood something about this fellowship there. అక్కడ ఫెలోషిప్ సహవాసం అంటే ఏంటో నాకు Okay, British men will say fellows who are traveling in the same ship. ఆ బ్రిటిష్ వాళ్ళు అంటా ఉంటారు, ఎవరైతే ఒకే షిప్ లో ప్రయాణం చేసే ఇరువురు వ్యక్తులను ఫెలోషిప్ కలిగి ఉండటం In the case of this repentant thief, ఈ యొక్క పశ్చాత్తాపమైన దొంగ విషయంలోనికి మనం వచ్చినట్లయితే he was in true fellowship with Jesus both in life and in death. ఇతను యేసుక్రీస్తు ప్రభు వారితో నిజమైన సహవాసం కలిగి ఉన్నాడు, తను జీవించినప్పుడు మరియు తన మరణంలో కూడా. Therefore the Lord offered him a great thing in his life. కనుక దేవాతి దేవుడు అతని జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని కల్పించాడు. You are going to be with me. నీవు నాతో కూడా ఉండబోతా ఉన్నావు. That is the best fellowship we can ever have in our life. అదే దేవునితో కలిగి ఉండే గొప్ప సహవాసం మన జీవితాల్లో. That was the best person with whom he could have a real fellowship. మనము మన జీవితంలో నిజమైన సహవాసం ఎవరితో కలిగి ఉండవచ్చు అంటే మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారితోనే.
What a wonderful experience. What a wonderful experience. ఎంత అద్భుతమైన అనుభవం అది. Look at the life of this repentant thief. ఈ యొక్క పశ్చాత్తాపమైన దొంగ యొక్క జీవితాన్ని దయచేసి గమనించండి. Something so great. Something so great. ఎంతో గొప్ప విషయాలు మనం అతను చూడగలం. If we could have this fellowship with our Lord, that would be the greatest thing in our life. మన జీవితంలో ఇటు సహవాసాన్ని మన ప్రియ ప్రభువారితో కలిగి ఉండినట్లయితే అది ఎంతో గొప్ప అవకాశం, ఎంతో ప్రయోజనకరం మన జీవితానికి. My time is over. నా సమయం అయిపోయి వస్తుంది. So I must complete here. నేను నా జీవితాన్ని ఈ యొక్క నా సందేశాన్ని ముగించాలనుకుంటున్నాను. Don't worry, message is not over. దయచేసి గమనించండి, మెసేజ్ అయితే సందేశం అయిపోలేదు. This thief is still there. ఈ యొక్క దొంగ గురించి ఇంకా విషయాలు చాలా ఉన్నాయి, మనం ధ్యానించాల్సిన విషయాలు. Maybe in the afternoon session we'll do. మధ్యాహ్న సమయంలో ఆ విషయాలు మనం ధ్యానం చేద్దాం. May God bless us. దేవాదేవుడు మనల్ని దీవించును గాక.